మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట కలిగింది. ఏపీ హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. పాస్పోర్ట్ అప్పగించాలని పిన్నెల్లికి న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పిన్నెల్లికి కొంత ఊరట లభించినట్టయింది, బెయిల్ అయితే మంజూరైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికృష్ణ? ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఈ రోజైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. గత జూన్ 27వ తేదీన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి సంబంధించి ఆయన అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎలక్షన్స్ రోజు అంటే పోలింగ్ రోజు అక్కడ ఈవీఎంల ధ్వంసం, పాల్వాయి గేట్ దగ్గర ఈవీఎంల ధ్వంసం, ఆ తర్వాత రోజు అక్కడ కారంపూడి దగ్గర ఒక సీఏ మీద దౌర్జన్యం, నారాయణ స్వామి సీఏ మీద దౌర్జన్యం చేసిన ఘటనపై ఆయనకి దీనికి సంబంధించి ఆయనకైతే మాత్రం ప్రధానంగా కూడా ఈ విధంగా కూడా నెల్లూరు జైల్లో ఆయన అయితే గత కొంతకాలం నుంచి కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. జ్యుడిషియల్ కస్టడీలో ఆయన ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన పలుమార్లు కూడా డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన బెయిల్ కోసమని అప్పీల్ చేసుకున్నారు. బెయిల్ కూడా 3 సార్లు అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా 3 సార్లు కూడా రిజెక్ట్ అయింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో ఆయనకి ఈ రోజైతే కండిషన్తో కూడినటువంటి బెయిల్ అయితే రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన పాస్పోర్ట్ని అయితే మాత్రం ఈ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా కూడా ఆయన ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం తప్పనిసరిగా కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి అనేటువంటి షరతుతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే గత 2 నెలల నుంచి కూడా ఆయన నెల్లూరు సంబంధించిన సెంట్రల్ జైల్లోనే ప్రిజనర్గా ఉన్నటువంటి పరిస్థితి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనకి బెయిల్ కోసం కేవలం అక్కడ ఉన్నటువంటి గురజాల్లో కాకుండా కూడా గుంటూరుకు సంబంధించినటువంటి జిల్లా కోర్టులోనే అప్పీల్ చేసుకోవాలని కోరినటువంటి నేపథ్యంలో ఆయన పలుమార్లు కూడా ఆయన తరపున న్యాయవాదులు అయితే మాత్రం 3 సార్లు ఇక్కడ అప్పీల్ చేసుకోవడం జరిగింది. 3 సార్లు కూడా వాళ్ళ బెయిల్కి సంబంధించిన అంశాన్ని మాత్రం రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టుకి వాళ్ళు అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా వాళ్ళు దానికి సంబంధించిన వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు అయితే మాత్రం ఈ రోజైతే బెయిల్ ఇవ్వటం అనేది జరగడంతో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళైతే కొంత అయితే హ్యాపీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయనకి సంబంధించి ప్రెజెంట్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బెయిల్తో వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆయన రేపు ఇవన్నిటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత రేపైతే ఆయన విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.